ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితులు తరచూ ప్రగతి భవన్లో కలుసుకునేవారని తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో పరారీలో ఉన్న 6వ నిందితుడు న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణరావు ముందస్తు బెయిల్ పిటిషన్కు కౌంటర్గా పోలీసులు అఫిడవిట్లో పలు అంశాలను పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణరావు ఫోన్ ట్యాపింగ్ అంశాలపై చర్చించే క్రమంలో 4-5 ప్రాంతాల్లో తరచూ కలుసుకుని సమావేశమైనట్లు వెల్లడించారు. పలు సందర్భాల్లో ఎస్ఐబీ కార్యాలయం, బేగంపేట హరిత ప్లాజా హోటల్, మారిగోల్డ్ హోటల్, జూబ్లీహిల్స్లోని శ్రవణరావు ఇంట్లో సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తరచూ ప్రగతి భవన్లోనూ కలుసుకుని చర్చించినట్లు వెల్లడించారు. మరోవైపు 2023 శాసనసభ ఎన్నికలకు ముందు శ్రవణరావు నియోజకవర్గాల వారీగా చేయించిన రాజకీయ సర్వేలో భారాసాకు 50 సీట్లు దాటే పరిస్థితి లేదని తేలిందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రభాకర్ రావుతో జరిగిన సమావేశంలో శ్రవణరావు వెల్లడించారని, ఈ క్రమంలోనే భారాసా ప్రత్యర్థులకు సహకరిస్తున్న వ్యాపార వర్గాలు, నిర్మాణ రంగ కంపెనీలకు సంబంధించిన నగదు చేరవేతపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అలాంటి సంస్థల్ని గుర్తించి నిఘా విస్తృతం చేశారని, ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో భారాసా ఓడిపోవడంతో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఎస్ఐబీ డేటాను విధ్వంసం చేయాలనే కుట్రకు తెరలేపినట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని రాధాకిషన్ రావు, భుజంగరావు, శ్రవణరావుకు తెలిపారని, తమ ఫోన్లలోని సమాచారాన్ని ఎలా తొలగించారనేది వివరించారని పేర్కొన్నారు. అలా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ని వినియోగించుకుని వాట్సాప్ సంభాషణల హిస్టరీతో పాటు ఇతర యాప్స్, గ్యాలరీల్లోని ఇమేజ్లు, వీడియోలు తొలగించడం ఎలా అని సూచించినట్లు తెలిపారు. అలా నిందితులు తమ ఫోన్లు, ట్యాబ్లు, పర్సనల్ ల్యాప్టాప్లను ఫార్మాట్ చేయడంతో పాటు ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, పత్రాలు, డైరీలు, ప్రింటౌట్లను ధ్వంసం చేయడంపైన నిందితులంతా కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారని అఫిడవిట్లో పేర్కొన్నారు. రాజకీయ నిఘా కోసం శ్రవణరావుతో తరచూ సంప్రదింపులు జరపారని ప్రభాకర్ రావుపై అప్పటి మంత్రి హరీష్ రావు ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు 2023లో ప్రభాకర్ రావు తన కుమారుడి పెళ్లిలో శ్రవణ్ను ప్రణీత్ రావుకు పరిచయం చేశారని, అప్పటి నుంచి జూబ్లీహిల్స్లోని శ్రవణ్ ఇంటికి ప్రణీత్ రావు తరచూ వెళ్లి కలిసేవారని వెల్లడించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రత్యర్థుల ఫోన్ నంబర్లపై నిఘా ఉంచారని, శ్రవణ్ రావు సూచించిన మేరకు ప్రణీత్ రావు తన బృందంతో ప్రొఫైళ్లను తయారు చేసి నిఘా ఉంచారని పేర్కొన్నారు. ఆ ఫోన్ సంభాషణల్ని రహస్యంగా విని సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావుకు ప్రణీత్ రావు చేరవేసేవారని పేర్కొన్నారు. అయితే ప్రతిసారి కేవలం వాట్సాప్ కాల్స్ ద్వారా మాత్రమే శ్రవణరావు మాట్లాడారని వెల్లడించారు. ఎస్ఐబీలో ధ్వంసం చేసిన అనంతరం ప్రణీత్ రావు మూసీ నదిలో పడేసిన హార్డ్ డిస్క్లు గతంలో ఎస్ఐబీలో వినియోగించినవే అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విశ్లేషణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూసీ నదిలో దొరికిన హార్డ్ డిస్క్ సీరియల్ నంబర్ల ఆధారంగా ఇవి ఎస్ఐబీకి చెందినవే అని నిర్ధారించారని పేర్కొన్నారు. మరోవైపు శ్రవణరావు ఇంటి నుంచి పోలీసులు జప్తు చేసిన కంప్యూటర్ సిస్టమ్స్, ఐప్యాడ్, యాపిల్ మినీమాక్స్, కంప్యూటర్ సర్వర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వెలికితీసిన కీలక డేటా ఆధారంగా ఇంకా దర్యాప్తు సాగించాల్సి ఉందని పోలీసులు అఫిడవిట్లో పేర్కొన్నారు.